అన్నా అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే నమస్తే. ఎవడ్రా మీరు? అన్నా నేనన్నా గౌతమ్ని. ఏదో వీరప్పన్ రేంజ్ లో చెప్పవేంద్రా నీ పేరు? ఏంటి ఇలా వచ్చారు? నీతో చిన్న పని పడిందన్నా. ఏంట్రా పని అది? అన్నా ఎవరితో చెప్పవు కదన్నా. చెప్పండ్రా చెప్పు. మీ అమ్మ మీద ఒట్టే చెప్పు. వడ్రాయుడు అన్నా నా ఫ్రెండ్ అన్నా. సర్లే, ఇంతకు నేనేం చేయాలి చెప్పు. ఓ వారంలో ఒకటి పెళ్ళుంది. ఈ లోపల వాడిని బెడ్ మీద పడుకోబెట్టాలన్నా. పడుకోబెట్టడానికి కూర్చోబెట్టడానికి ఏదైనా మసాజ్ సెంటర్ అనుకున్నావరా? మర్డర్ సెంటర్. అంటే నా ఉద్దేశం బాగా కుమ్మేసి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టాలన్నా. ఓహో అలాగా. లేపేయడం ఈజీ, కాళ్ళు చేతులు తీసేయడం అంటే ఇంకా ఈజీ. చావకుండా ఏం ఇరక్కుండా బెడ్ మీద పడుకోబెట్టాలంటే ఎలారా? చాలా కష్టం రా. అన్నా చంపితే కేసు అవుద్ది, కాళ్ళు చేతులు విరగొడితే ఇష్యూ అవుద్ది. అదే వెనక నుంచి వచ్చి మెడ మీద ఒక్కటి ఇచ్చావనుకో. ఎలారా? ఎలా అంటావేంటన్నా? అది సేమ్ ఇలాగే పడిపోతాడన్నా. అన్నా నువ్వు నాకంటే భలే యాక్ట్ చేస్తున్నావు. అన్నా లే అన్నా లే. ఆర్య వాడేంట్రా లేచేది? నీ దెబ్బకు నిజంగానే పడిపోయాడా? వామ్మో వీళ్ళు లేచాడంటే నన్ను చంపేస్తాడు. వెళ్ళిపోదాం పదరా. ఆగరా. అరే ఏం చేస్తున్నావురా? ఏమైందిరా ఇక్కడ? అసలు ఏం జరుగుతుందిరా? అన్నా నువ్వు మా వాడిని కొడితే వాడు స్పృహ తప్పి పడిపోయాడన్నా. ఓ అలాగా. చూసావు కదా మన దెబ్బ. మీ వాణ్ణి కొట్టాలంటే కొంచెం ఖర్చు అవుతుందిరా. మాకా మీకా అన్నా? మీకేరా. ఎంత అన్నా? ఒక 50 అవుతుందిరా. మరి అంత చీపా? ఇదిగో 100 తీసుకో. ఇదిగో అన్నా. ఏంద్రా ముష్టా ఇది? ప్లీజ్ అన్నా. ఏయ్, చంపుతా. 50,000 రా నా ఫీజు. 20,000 ఇవ్వండి అడ్వాన్స్ గా. ఓ ఫోటో ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగన్నా. అన్న నీకు వాట్సాప్ ఉంది కదా, 10 నిమిషాల్లో ఫార్వర్డ్ చేసేస్తాను. రేయ్ ఫోటో అడిగింది నీది కాదురా. బెడ్ మీద ఎవరినైతే పడుకోబెట్టాలన్నావో వాన్ ఫోటో ఇవ్వరా. అర్థమైందన్నా. ఇదిగో అన్న ఫోటో. వీడే. రేయ్ రేపు వీరిని గండిపేట చెరువు దగ్గర తీసుకురా, నీ పని పూర్తి అయిపోతుంది. థ్యాంక్స్ అన్న. ఇదిగో అన్న అడ్వాన్స్. పోరా పో. ఫోటోనే కదరా ఇచ్చిపోయిందాడు. నమస్తే అన్న. నమస్తే నమస్తే. చెప్పు ఎవరిని వేసేయాలి ఇప్పుడు? ఏసేయకూడదన్నయ్య. అర్థమైందిలే. కాలు చేతులు ఇరగకుండా, ఒంటి మీద దెబ్బ కనపడకుండా వారం రోజులు బెడ్ మీద పడకబెట్టాలి, అంతే కదా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పావన్నా? ఎక్స్పీరియన్స్ రా. ఫీజు 50,000, అడ్వాన్స్ 20,000. మిగతాది పని పూర్తయిన తర్వాత ఇచ్చేద్దు గాని. చెప్పు. నా పేరు బయటకు రాకూడదన్నా? అట్లనే, అది నేను చూసుకుంటాలే. ఫోటో ఇవ్వు. ఈడ్నే అన్నా. ఇది వీరి ఫోటో తెచ్చిన ఉంది కదా. ఓకే తమ్ముడు, రేపు వీడిని గండిపేట దగ్గర తీసుకురా. మిగతా పని నేను పూర్తి చేస్తా. అలాగే అన్నా. కాకపోతే వీడు కొంచెం తెలుసులేరా నాకు. తెలుసా?
ఫోటోలో చూశాను కదరా. ఓహో జాగ్రత్త కొడతానులే, నువ్వు వెళ్ళు. సరే అన్న. ఆ, ఇద్దరు జఫాలా ఉన్నారేంద్రా.